ప్రాక్టికల్గా బైబిల్ ఆలోచిస్తే, నేను మళ్ళా చెప్తున్నానండి, ఎవరో ఆత్మలను రక్షించడం కాదు, ఎవరికో వాక్యం చెప్పడం కాదు. మొదట మనకి దేవుడిచ్చిన భార్యను మనం పరలోకం చేర్చాలి. మొదట మనకి దేవుడిచ్చిన భర్తను మనం పరలోకం చేర్చాలి. మొదట మన గర్భాన్నిచ్చిన పిల్లలు ఉన్నారు కదా, 2 పిల్లలు ఉన్నారు కదా, ఆ 2 పిల్లల్ని మనం పరలోకానికి సిద్ధం చేయాలి. ఇది మొదట కుటుంబ వ్యవస్థను సిద్ధం చేసుకుంటే, కుటుంబాన్ని సిద్ధం చేసుకుంటే, తర్వాత ఏమైనా కొంచెం భక్తి కలిగి దేవుడు మనకి ఏమైనా అవకాశాలు ఇస్తే బయట వాళ్ళని ప్రభువులోకి నడిపించుకోవటం, బయట వాళ్ళకి వాక్యం చెప్పటం, మన కుటుంబాన్ని ఆదర్శంగా పెట్టి మీరు కూడా ఇలా ఉండండి అని ఆ కుటుంబానికి భక్తి యొక్క మెలకువలు మన కుటుంబ ప్రవర్తన ద్వారా నేర్పటం. ఇదండి వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ పైన దేవుడికి ఇన్ని ఆశలు ఉన్నాయి, దేవుడికి ఇన్ని కళలు ఉన్నాయి. మరలా అక్కడికి వద్దాం. ఎక్కడికి? లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను, ఏమండి ఇక్కడ చూసారా, సకల విధములైన ఆజ్ఞలట. నెక్స్ట్ ఏం చెప్పారు? న్యాయ విధులు అన్నాడు. చూసారా, భర్తకు దేవుడిచ్చిన న్యాయ విధులు. చివరి వారు చదివించాను కదా, సంఖ్యాకాండం 30:16. ఇవి భర్తను గూర్చియు, భార్యను గూర్చియు, తండ్రిని గూర్చియు, తండ్రి ఎంట పెరిగిన కుమార్తెను గూర్చియు దేవుడు యెహోవా విధించిన కట్టడలు. చదువుకున్నారు కదా చివరి వారం. ఈ కట్టడలు, ఈ ఆజ్ఞలు కరెక్ట్గా నా భర్త పాటిస్తున్నాడా, నా భార్య పాటిస్తుందా లేదా అని ఒకరినొకరు సరి చేసుకుంటూ వెళ్ళారట వీళ్ళిద్దరు. అందుకే ఎంత బాగా రాశాడు వాళ్ళ గురించి అంటే, వీరిద్దరు. నేను ఆ పదం దగ్గర చాలా రోజులు మురిసిపోయానండి. వీరిద్దరు చదవడానికి ఎంత బాగుంది అది. మన కుటుంబాల్లో ఆలోచించుకుంటారండి, ఎక్కడో అక్కడ మనం ముందుకెళ్దామంటే ఆయన వెనక్కి, ఆవిడ ముందుకెళ్తుందంటే ఈయన వెనక్కి. కరెక్ట్గా రావు రెండు, కానీ వీళ్ళిద్దరూ కరెక్ట్గా వచ్చారట. కరెక్ట్గా వీరిద్దరు